ఇలా కబ్జాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు అతి సున్నితమైనటువంటి విశాఖపట్నంలో కూడా బాపట్ల జిల్లా నలుమూలల నుంచి ప్రతి సోమవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుదారులకు భోజన సదుపాయం కల్పించడం ఎంతో ఆనందదాయకమని బాపట్ల ఆర్డీఓ గ్లోరీ అన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల ప్రకారం రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ నారాయణ భట్టు ఆధ్వర్యంలో ఈ భోజన వసతి సదుపాయం కల్పించడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు భోజన సదుపాయాలు కల్పించి పంపిస్తున్నామన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా అన్ని రకాల వంటలతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆకలితో ఉంటారు. వారి ఆకలిని మన జిల్లా కలెక్టర్ గారు గమనించి రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అన్ని రకాల వంటలు కూడా చేసి వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. అర్జీదారులందరూ కూడా వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వారికి అర్జీలు ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజనం చేసి ప్రతి వారం కూడా వెళ్తూ ఉన్నారు. ఇది మన బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జరగటం చాలా సంతోషదాయకం. ప్రతి సోమవారం కూడా జిల్లా నలుమూలల నుంచి పీజీఆర్స్కి వచ్చే అర్జీదారులకి ఇక్కడ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా అన్ని రకాల వంటలతో భోజనాలు పెట్టడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆకలి